కుమార్ గారు ఒక మాట అన్నారు నిన్న. ఏడు వచ్చిందా? రైట్. ఏమన్నాడు అంటే తెలంగాణ బిడ్డలందరికీ చెప్తున్నా. ఇగో బీఆర్ఎస్తో కలిసి ఎన్నికలలో పోటీ, పొత్తుకు మాయావతి అనుమతి ఇచ్చారు, సీట్ల పంపిణీపై త్వరలోనే ప్రకటన, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక ఐపీఎస్ ఆఫీసరు, దాంతోపాటు తెలంగాణలో గురుకులాలకు సంబంధించి యువతను తీర్చిదిద్దిన ఒక గొప్ప మేధావి, ఇలాంటి మేధావే బీఆర్ఎస్తో జతకట్టి పోతా ఉంటే నేను ఆమె జర్నలిస్టును, నేను సమస్యలను మాత్రమే ఎత్తి చెప్తున్నా, దాంట్లో విపక్షం బలంగా ఉండాలని కాస్త వాళ్ళకు బలాన్ని ఇస్తున్నా. నన్ను ఇట్లా అంటున్నారు కదా, మరి ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి గొప్ప మేధావులే సపోర్ట్ చేస్తున్నారు అంటే అక్కడ ఏదో ఒక నిజాయితీ ఉన్నట్టే కదా, లేదా పనితనం అన్న ఉండాలి కదా. ఏదో ఒకటైతే లేనిది ఇలాంటి గొప్ప మేధావులు అయితే అటువైపు పోరు కదా. ఇప్పుడు నాలాంటోడు ఉన్నాడు, ఏమని ట్రోల్ చేస్తుర్రు, ఏంది బీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి మీరే కొనుగోలు చెప్పేళ్ళు, ఇట్లా ఆరోపణలు చేశారు. ఎవడు ఎంత ఇచ్చిండో మీరన్న లెక్కలు తీసుకొని చెప్పొచ్చు కదా. తెలంగాణ ప్రజలారా నిజాలు చెప్తే మనం పూర్తిస్తాలి. ఇది కేవలం చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడబ్బా, జర్నలిస్టుల పక్షాన మా ఛానళ్లను, యూట్యూబ్ ఛానల్, డిజిటల్ అని ఎవరిని ఏమన్నాడాయనే. ఈ కింద ఉంటారు చూడు తుత్తురెమ్మగాళ్ళు, మనం తుమ్మితే తుప్పిర్లు పడతా, ఆ తుప్పిర్ల గాళ్ళు ఉంటారు, వీళ్ళు అవులేగాళ్ళు అన్నట్టు. వీళ్ళకి ఏం సంబంధం లేదు అసలు. ముఖ్యమంత్రి చాలా పద్ధతిగా ఆయన పని ఆయన చేస్తాడు. ఈ తుప్రిగాళ్ళు పోయి తుప్రే ముచ్చట్లు చేస్తారన్నట్టు, అందుకే వాళ్ళని తుప్పిరిగాళ్ళు అంటా నేను. ఇక ఇలాంటి గొప్ప మేధావే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అంటే అక్కడ ఏదో ఉన్నది కదా. మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. ఇగో మళ్ళీ ఇదేంది,